మామూలు రోజుల్లోనే లవర్స్ని గెలికితే కొట్టేస్తారు. అదే ఇంకా ఫిబ్రవరి 14 రోజు లవర్స్ని గెలికితే ఇక మీ వ్యూకే వదిలేస్తున్నా. లవర్స్ని గెలికితేనే అంతుంటే ఇక అదే రోజు అబ్బాయిని గెలికితే, అది ఇంకా ప్రేమించిన అమ్మాయి అన్నయ్యలు వచ్చి గెలికితే మీ ఇమాజిన్కే వదిలేస్తున్నా. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తిన్న అబ్బాయితో పెట్టుకుంటే ప్రాణానికి ప్రమాదకరం. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తిన్నారంటే తినిపిస్తారు. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ తిన్న అబ్బాయితో గొడవ పెట్టుకుంటే ప్రాణానికి ప్రమాదకరం. ఏరా మా చెల్లెలు కావాల్సి వచ్చిందారా నీకు? స్పెడ్స్ ఎందుకురా నీకు? కూల్ కూల్ ఏంట్రా కూల్? యాక్చువల్ ఏంటంటే మీ చెల్లిని లవ్ చేసుకున్న మాట రియలే. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చారు. ఇప్పుడు చంపడానికి వచ్చారు అంతేనా? చంపేయండి భయ్యా, లేట్ ఎందుకు? కూల్ భయ్యా కూల్. ఎందుకంత ఎమోషన్ అవుతారు? అరే యాక్చువల్గా నేను మీ సిస్టర్ని లవ్ చేసిన. ఏంట్రా? కాకపోతే మీరు ఇలా యాక్షన్లో నన్ను చంపేద్దాం అనుకోవడమే బాగోదు భయ్యా. నీకు తోకం వేస్తే 1 కిలో కొర్ర మట్టంత కూడా లేవు, నీకేంట్రా లవ్? పొడిచేస్తాను నా కొడుకు. చూడు భయ్యా చూడు, నేను ఏదైనా కూల్గా చెప్పినప్పుడు కూల్గా డీల్ చేయాలి, అంతేగాని ఇలా యాక్షన్లోకి వెళ్ళొద్దండే. ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే పట్టుకుంటారా? ఏసండ్రా కొడుకు, ఏసండ్రా రే, పట్టుకుంటారా? ఏడు నా కొండగాడు ఏడు దొరకలు నాకు. నేను మీకు భయపడి పరిగెత్తలేదురా, లొకేషన్ బాగుందని ఇలా వచ్చాను. అవునా? అరే ప్రేమించిన వసిపిల్లని చంపేస్తారట్రా? చంపేయండి, చూస్తా ఉంటానే, చంపేయండి. ఇప్పుడేంటి ఇక్కడ ఫైటా? బాగుంటుంది, చేద్దాం. డార్లింగ్ చెప్పు డార్లింగ్. కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానే.
చెల్లితో బిజీగా ఉన్నాను రా. ఆగవా? సతాయిస్తావేరా? డార్లింగ్ చెప్పవే. మీ అన్నయ్య వినట్లేదే. అటాక్ చేశారు, కొడుతున్నా. డార్లింగ్ చెప్తే వినట్లేదు. ఫైట్లో ఉన్నానే. చెప్తే వినట్లేదే బాబు. వీడు చూడు. ఈరోజు ఫిబ్రవరి 14th రా. అందుకే స్మూత్గా డీల్ చేస్తున్నాను. అందుకే కూల్గా ఉండండి రా అని చెప్తే వినారా? వినరు. తన్నులు తినేంత వరకు వినరే. ఇందాక ఎవడో నా స్పెట్స్ లాక్కున్నాడు. ఆ స్పెట్స్ ఇచ్చేయండి రా. ఎవడాడు? స్పెట్స్ రా. స్పెట్స్ రా. ఇవ్వవా? నీకు దండం పెడతాను రా, వదిలేరా. నా స్పెట్స్ ఏది నాన్న? వెళ్ళిపోరా రే. స్పెట్స్ తీసుకుంటావట్రా? నా స్పెట్స్ నావిరా. ఎవరైనా హీరోలు స్పెట్స్ పెట్టుకుంటారు, నీలాంటి జీరోలు కాదే. ఎంత నా లవర్కి అన్నయ్య అయితే మాత్రం స్పెట్స్ లాక్కుంటావట్రా? అప్పుడు నువ్వు నా లవర్కి అన్నయ్య కాబట్టి బతికిపోయావు రోయ్. లేకపోతే అప్పుడే కుమ్మేసావనే. ఇంకెప్పుడు ఈ స్పెట్స్ లాకోకే. ఎందుకంటే ఈ స్పెట్స్ నాకే కాన్ఫిడెంట్ అనమాట. డార్లింగ్, ఇందాక కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పాను కదా. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ అన్నమాట. మీ అన్నయ్య వాళ్ళందరూ అక్కడ పడేస్తున్నారు. మరి హాస్పిటల్కి తీసుకుపోతానే. నువ్వు ఫీల్ అవ్వకే, నేనున్నాగా. హాస్పిటల్లో చేర్చే బాధ్యత నాది. కానీ అక్కడ బెర్తులు మాత్రం కన్ఫర్మ్ అయి ఉన్నాయో లేదో తెలీదు. ఇక్కడ మాత్రం బెర్తులు కన్ఫర్మ్. అందరూ ఎక్కడి దారిలో అక్కడ పడేస్తున్నారు. లెఫ్ట్ కోడ్ పడ్డాడు, రైట్ కోడ్ పడ్డాడు. నేనేం చేయలేదే, వాళ్ళే వచ్చి అటాక్ చేశారు. అదే ఈరోజు ఫిబ్రవరి 14th కదా, మన ఇద్దరం అక్కడ కలిసాం కదా. అదంతా తెలిసిపోయిందనమాట, మనం లవ్ చేసుకున్న విషయం. నేను అప్పటికి చెప్తా ఉన్నానే, అరే ప్రేమించిన పసిపిల్లోల్ని చంపేస్తారా అని అడిగాను. కానీ చంపేయడానికే వాళ్ళు వచ్చారే. కాసేపు ఆగితే చంపేసేవాళ్ళే. నువ్వేమో ఏదో సింపతి చూపిస్తున్నావు. ఈరోజు ఎంచక్క ఫిబ్రవరి 14th కదా, కొంచెం కూల్గా ఫైట్ డీల్ చేశానులే. దెబ్బలు కొంచెం పర్లేదు, కూల్గా డీల్ చేశాను. నువ్వు ఫీల్ అవ్వకే. వచ్చేస్తున్నారు. అందువే అమ్మా, వాళ్ళ హాస్పిటల్కి అందువే. నువ్వు వెళ్ళి చూసేస్తే ఇంకోసారి రావద్దని చెప్పే. ఓకే. థ్యాంక్ యూ. ఆల్రెడీ కలిసాం కదే. వ్యాలంటైన్స్ డే. ఓకే బాయ్ డార్లింగ్, ఉంటానే. బాయ్. డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్. తిన్నారంటే తినిపిస్తారు. లవర్స్తో పెట్టుకుంటే మరింత బాగా తినిపిస్తారు. చాలామంది అబ్బాయిలు లవ్ చేసిన కారణంగా అమ్మాయి తరపున ఉన్న బ్రదర్స్, పేరెంట్స్ అబ్బాయిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అంతేగాక లేచిపోయిన అబ్బాయిని అక్కడే చంపేస్తున్నారు. ముఖ్యంగా పరువు కోసం, స్టేటస్ కోసం అబ్బాయిలను వీలైతే కొట్టడం, చంపేయడం చేస్తున్నారు అబ్బాయిలని. అమ్మాయిని మాత్రం తీసుకొచ్చేసి వేరే అబ్బాయికి ఇచ్చి రెండో పెళ్లి చేస్తున్నారు. ఇలా చాలామంది అబ్బాయిలు పిచ్చివాళ్ళగా మిగిలిపోతున్నారు. స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతోమంది ఇలా బలి అయిన అబ్బాయిల కోసమే ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.